ప్రజలను మోసం చేయడానికి వైసీపీ ఎంపీ అభ్యర్థి భరత్రామ్ ఎంతకైనా తెగిస్తారన్నారు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్. రాజమండ్రిని అభివృద్ధి చేశారని భరత్రామ్ బిల్డప్ ఇస్తారన్నారు. వాస్తవానికి చేసినవన్నీ డొల్ల పనులని మండిపడ్డారు. ఇదంతా కేవలం 25% కమిషన్ కోసమేనని ఆరోపించారు. కోట్ల రూపాయలు ప్రజాధనం దోచుకున్నా కూడా తనకేమీ తెలియదన్నట్లు చెప్పుకుంటారని విమర్శించారు. భరత్రామ్ నిజ స్వరూపమేంటో రాజమండ్రి ప్రజలకు తెలియాలన్నారు. అమెరికాలో ఎంబీఏ చేసినా అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చేశారని చెప్పారని వివరించారు. కానీ భరత్రామ్ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ చదివారని ఎన్నికల అఫిడవిట్లో పొందుపరిచారని తెలిపారు. మరి రెండింటిలో ఏది నిజమో భరత్రామ్ చెప్పాలని ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటైర్లు వేశారు. రాజమండ్రి ప్రజలంతా ఎటు ఓటు వేయాలో ఇప్పటికే డిసైడ్ అయిపోయారన్నారు. గత ఎన్నికల్లో వైసీపీకి ఎలా బుద్ధి చెప్పారో ఇప్పుడు అంతకు రెండు ఎక్కువ చెప్తారన్నారు ఆదిరెడ్డి శ్రీనివాస్. ఈ మధ్యన హీరో శివాజీ గారి మూవీ ఒకటి వచ్చింది. దాంట్లో డైలాగ్ ఈ మధ్యన తెగ ట్రెండ్ అయిపోయింది. ఎవరైనా అమాయక చక్రవర్తిలో అంటే తప్పులు చేస్తారు, కానీ అమాయక చక్రవర్తిలోగా ఫేస్ పెడితే వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసిని అని చెప్పి వస్తుంది. మీరు అందరూ వినే ఉంటారు. సేమ్ టు సేమ్ అదే టైపు మన ఎంపీ భరత్రామ్. నేను శుద్ధ పూసిని అని చెప్పుకుంటాడు. ఆయన నిజం ఏంటన్నది ప్రజలకి మరొకసారి తెలియచేయాల్సిన అవసరం మాకు కనబడతా ఉంది. డెవలప్మెంట్ చేసేనంటాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు, కానీ డెవలప్మెంట్ అంతా డొల్లతనం. 25% కమిషన్ మీద చూపించే శ్రద్ధ నాణ్యత మీద చూపించడు. ప్రజలకి ఏది అవసరం ఉన్న దాని మీద ఆలోచించడు. ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు అన్నదానికి ఇంకొక నిదర్శనం. ఆయన ఓయ్ నిన్నే సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాడు 2017లో. 2017 సెప్టెంబర్లో మీడియా సోదరులతోటి సమావేశం ఏర్పరచుకున్నాడు. మరి సినిమాలు రావాలని అనేసాడో లేకపోతే జనాల్ని మోసం చేయాలని ఉద్దేశంతో అనేడో. ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ద యుఎస్ బట్ మోడలింగ్ అండ్ ఫిలిమ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్ అంటే ఆయన చెప్పిన మాట ఇక్కడ మీడియా సెప్టెంబర్ 9, 2017 పేపర్లో టైమ్స్ ఎంటర్టైన్మెంట్లో స్పష్టంగా ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ద యుఎస్ అంటే ఆయన చదివింది ఎంబీఏ యుఎస్లోని ఆయనకి 2017లో చెప్పాడు. ఆయన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఆంధ్ర యూనివర్సిటీ. అంటే నేను చదివిందని తప్పు పట్టట్లేదు సుమా. ఆంధ్ర యూనివర్సిటీ ఒక ఉన్నతమైన విద్యా సంస్థ. నేను అనేది ఏంటంటే చదివింది ఆంధ్ర యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. ఇదోటి పెట్టచ్చు, ఆయన గారిది ఒకటి పెట్టచ్చు. కానీ మేము అడిగేది ఏంటంటే ఈ రెండిట్లో ఏది నిజం? మీడియాతో మాట్లాడింది అమెరికాలోని ఎంబీఏ చేశాను అన్నది నిజమా? ఎలక్షన్